అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శ్రీవాణి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బేసిక్ ప్రిన్సిపల్స్, డాక్టర్ ఎన్ఆర్ఎస్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్ విజయవాడ. ఇవాళ నాతో పాటు వచ్చిన మేడం డాక్టర్ జ్యోత్స్నా కుమారి గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్, డాక్టర్ ఎన్ఆర్ఎస్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్, డిపార్ట్మెంట్ ఆఫ్ అగతంత్ర. ఇవాళ మనము దేశ్ కా ప్రకృతి పరీక్ష అభియాన్ అనే ఒక విషయం గురించి మనం తెలుసుకోవడానికి వచ్చామండి. సో దేశ్ కా ప్రకృతి పరీక్ష అభియాన్ అనే దాని గురించి మేడం గారు మనకి చెప్తారు. మేడం, అసలు దేశ్ కా ప్రకృతి పరీక్ష అభియాన్ అనేటువంటి ఏంటి మేడం విషయం, దాని గురించి చెప్పండి. దాని గురించి చెప్తానండి. నమస్కారం అండి, నేను డాక్టర్ జ్యోత్స్నా కుమారి గారిని. ఆయుర్వేదంలో అష్టాంగ ఆయుర్వేదం చెప్పబడిందండి. అంటే కాయ, బాల, గ్రహ, ఊర్ధ్వాంగ, శల్య, దంష్ట్ర, జర, వృషాన్. కాయ చికిత్స అనగా జనరల్ మెడిసిన్గా తీసుకోవచ్చండి. బాల చికిత్స అంటే పెడియాట్రిక్స్ కింద తీసుకోవచ్చండి. గ్రహ చికిత్స అంటే సైకియాట్రిక్ కింద తీసుకోవచ్చండి. ఊర్ధ్వాంగ అంటే ఈఎన్టీ డిసార్డర్స్ వస్తాయండి, అంటే ఆప్థల్మాలజీ, ఇయర్, ఇవన్నీ కూడా వస్తాయండి. దీని గురించి కూడా విపులంగా మన ఆయుర్వేదం సంహితల్లో చెప్పబడిందండి. శల్య చికిత్స అంటే సర్జరీ కింద వస్తుందండి. దంష్ట్ర అంటే విష చికిత్స అంటే అండి జనరల్గా ఇప్పుడున్న పాయిజన్స్ అన్నీ, ఇప్పుడు మనం తినే ఆహార విహారాలన్నీ, పెస్టిసైడ్స్, ఇప్పుడు ఉన్న పొల్యూటెంట్స్ అన్నీ కూడా బాడీలో టాక్సిన్స్కి ఏర్పడి క్యాన్సర్లు అవన్నీ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దాని గురించి పూర్వంలో దూషి విష, గర విష అని దంష్ట్ర చికిత్స కింద చెప్పబడినాయండి. తర్వాత జర అంటే జెరియాట్రిక్స్ అండి. దీని గురించి ఏంటంటే రసాయనాలు ఏ విధంగా వాడాలి, వీటి గురించి కూడా సంహితల్లో విపులంగా చెప్పబడిందండి. వృష అంటే ఎఫ్రోడిషియాక్స్ అండి. అంటే ఇప్పుడున్న డే టు డే లైఫ్లో, కంప్యూటర్ యుగంలో, సాఫ్ట్వేర్లో అందరూ కూడా ఇన్ఫర్టిలిటీ కేసులు ఎక్కువ అవుతున్నాయండి. ఈ సంబంధించిన కూడా మనకి విపులంగా ఆయుర్వేదంలో కూడా చెప్పబడినాయండి. ఈ అన్ని చికిత్స డిపార్ట్మెంట్లన్నీ మనం డాక్టర్ ఎన్ఆర్ఎస్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్, ఆచంటి లక్ష్మీపతి ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్లో ఆసుపత్రి నందు ఈ డిపార్ట్మెంట్లో ఉన్నాయండి. అందరూ దీన్ని సద్వినియోగం పరచుకోవాల్సిందిగా చెప్తున్నానండి. దీని గురించి ఇప్పుడు ఆమె చెప్పినట్టు ప్రకృతి పరీక్ష అభియాన్ గురించి అంటే అండి, ప్రకృతి గురించి మెయిన్ మనకి సప్తవిధ ప్రకృతులు ఉంటాయండి. సప్తవిధ ప్రకృతులు అంటే సప్తవిధ ప్రకృతి అంటే ప్రకృతి అనగా బాడీ కాన్స్టిట్యూషన్ అండి. బాడీ కాన్స్టిట్యూషన్ అంటే జనరల్గా మనకి 7 సప్తవిధ ప్రకృతులుగా చెప్పబడినాయండి. బాడీ కాన్స్టిట్యూషన్లో వాత ప్రకృతి, పిత్త ప్రకృతి, కఫ ప్రకృతి, వాత పిత్త, పిత్త కఫ, వాత కఫ, ఇట్లా సప్తవిధ ప్రకృతులు చెప్పబడినాయండి. సమ ప్రకృతి అంటే వాత పిత్త కఫ. దీంట్లో బెస్ట్ ప్రకృతిగా వాత పిత్త కఫ సమ ప్రకృతిగా చెప్పబడుతుందండి. మేడం గారు చాలా చక్కగా ఆయుర్వేదంలో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, సో వాటి గురించి విపులంగా చెప్పారు. దాని తర్వాత ప్రకృతి అంటే ఏమిటి చెప్పారు. ప్రకృతులు 7 రకాలుగా ఉంటాయి. అందులో నింద్య ప్రకృతి ఏంటి, దాంట్లో సమ ప్రకృతి అంటే బెస్ట్ వెరైటీగా తీసుకుంటాము. సో ఇవి చెప్పిన తర్వాత అసలు ప్రకృతి పరీక్ష అంటే ఏమిటి మేడం గారిని అడుగుదాం. మేడం గారు, ప్రకృతి పరీక్ష అంటే ఏమిటి? మనకి దేశ్ కా ప్రకృతి పరీక్ష అభియాన్ అనేది 9th ఆయుర్వేద డే కింద మన ప్రతాప్ రావు జాదవ్ గారు మరియు హానరబుల్ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు దీన్ని ఆవిష్కరించారండి. దీని గురించి ఏంటంటే ఇంటింట ఆయుర్వేదం ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయుర్వేదాన్ని అవలంబించుకోవాలి. ఈ ఆయుర్వేదం ఇప్పుడు అందరూ కూడా మొత్తం దేశం కాదు ప్రపంచం అంతా కూడా ఆయుర్వేదం వైపు చూస్తుంది. ఈ మోడర్న్ మెడిసిన్లో మనకి ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి ఇంటింట ఆయుర్వేదాన్ని ఒక ముందుకు తీసుకెళ్లడంలో, మన ఆరోగ్యాన్ని కాపాడడంలో మన ప్రధానమంత్రి మోడీ గారు మెయిన్గా అందరికీ ఉపయోగపడాలని చెప్పి దీని ప్రాజెక్ట్ని ఆవిష్కరించారండి. దీని ఏంటంటే నవంబర్ 26 తారీఖున 2024 స్టార్ట్ చేశారండి. రేపు డిసెంబర్ 25 తారీఖున 2024 మన అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి వరకు ఈ ప్రాజెక్ట్ నడుస్తుందండి. దీంట్లో ప్రకృతి అసెస్మెంట్ చేయాలండి. అంటే ఇప్పుడు చెప్పిన విధంగా మీకు సప్తవిధ ప్రకృతులు చెప్పాం. సప్తవిధ ప్రకృతి అంటే వాత, పిత్త, కఫ, ఈ ద్వంద్వ ప్రకృతి 3, సమ ప్రకృతి అనేది మొత్తం కలిపి 7 విధ ప్రకృతులు. అసలు వాత ప్రకృతి మనకి జనరల్గా మోడర్న్లో అయితే జీనోటైప్, ఫీనోటైప్ అంటారు. జీనోటైప్ అంటే జన్యుపరమైన జీనోటైప్ని అంటారండి. ఫీనోటైప్ అంటే అబ్జర్వ్డ్ ట్రైడ్, అంటే ఏంటంటే జన్యుపరమైన సమాన దృశ్య లక్షణం. అంటే ఏంటంటే మన ప్రకృతిని ఫీనోటైప్ కింద తీసుకోవచ్చు అంటే ఇప్పుడు మామూలుగా వాత ప్రకృతి పర్సన్స్ అనేవాళ్ళు సన్నగా ఉంటారు,
తొందరగా మర్చిపోతారు, తొందరగా గ్రాస్ప్ చేస్తారు, తొందరగా నడుస్తారు. ఇట్లాంటి వాత ప్రకృతి పర్సన్స్కి ఈ లక్షణాలు ఉంటాయండి. అదే పిత్త ప్రకృతి పర్సన్స్కి అయితే సమానంగానే మధ్య రకంగా ఉంటారు. వాళ్ళ హెయిర్ అనేది గ్రే కలర్, బ్రౌన్ కలర్లో హెయిర్ ఉంటుంది, ఆకలి మంజంగా ఉంటుంది కొంచెం. తర్వాత వాళ్ళు ఏంటంటే వేడిని తట్టుకోలేరు. అదే వాత ప్రకృతి పర్సన్స్ అయితే చల్లదనాన్ని తట్టుకోలేరు. అలాగే కఫ ప్రకృతి పర్సన్స్ ఉన్నారండి. కఫ ప్రకృతి పర్సన్స్ నుదురు చూస్తే విశాలంగా ఉంటుంది, కొంచెం బ్రాడ్గా ఉంటారు. వాళ్ళకి చల్లదనమైనా వేడిదనమైనా ఏదన్నా ఒకటే, రెండు కూడా వాళ్ళు సహించే గుణం ఉంటుంది. కాబట్టి కఫ ప్రకృతి బెస్ట్గా చెప్తారండి. దాంతోపాటు కఫ ప్రకృతి ఉండే వాళ్ళకి ఇప్పుడు ఎందుకు ఈ ప్రకృతులు తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి మేడం అంటే, కొంతమంది వస్తారు, మేడం మా పిల్లలు సరిగా నేర్చుకుంటున్నారండి కానీ చదువుతున్నారండి కానీ గుర్తుండట్లేదు అని. అంటే ఏంటంటే వాళ్ళకి కఫ ప్రకృతి వాళ్ళకి తొందరగా గ్రాస్ప్ చేసే గుణం ఉండదు కానండి, స్లోగా గ్రాస్ప్ చేస్తారు కానీ గుర్తు పెట్టుకునేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇవన్నీ కూడా ప్రకృతులు అసెస్మెంట్ చేయడానికి ఉపయోగం ఏంటంటే, వాత ప్రకృతి ఎక్కువగా ఉండే వాళ్ళు వాత ఆహార విహారాలు తీసుకుంటే ఫ్యూచర్లో నరాలకు సంబంధించిన వ్యాధులు, ఎరిథిమియాస్, కార్డియాక్ ఎరిథిమియాస్ వచ్చే అవకాశాలు, డిమెన్షియా అంటే ఏంటి అల్జీమర్స్ డిసీజ్ ఇవన్నీ రావడానికి అవకాశాలు ఉంటాయండి. అదే పిత్త ప్రకృతి పర్సన్స్ వాళ్ళు పిత్తకర ఆహార విహారాలు అంటే ఏంటి కటురస అంటే కారాలు, ఉప్పులు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుద్దంటే అండి, జీర్ణాశయంలో పేగుపుండు ఏర్పడుతుంది, అంటే అల్సర్స్ ఫామ్ అవుతాయి, బ్లీడింగ్ డిసార్డర్స్ వస్తాయండి. దాంతోపాటు కుష్టి వ్యాధులు అంటే ఏంటి చర్మ వ్యాధులు వస్తాయి, స్కిన్ డిసార్డర్స్, ఇవన్నీ కూడా పిత్త ప్రకృతి పర్సన్స్కి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అదేవిధంగా మనం తెలుసుకున్నట్టయితే కఫ ప్రకృతి పర్సన్స్ అందరికీ ఒబేసిటీ అంటే లావుగా అయ్యే గుణం ఉంటుంది. తద్వారా ప్రమేహం వచ్చే అవకాశాలు ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ వస్తాయి. కాబట్టి మనము ఈ ప్రకృతి అసెస్మెంట్ చేయడం వల్ల ఫ్యూచర్లో ఏ ఆహార విహారాలు తీసుకోవాలి, ఈ ఆహార విహారాలు తీసుకుంటే మనకి ఏ జబ్బులు రాకుండా కూడా చేయొచ్చండి. దాంట్లో మనకి 3 P's అని చెప్పాడు పర్టికులర్గా: ప్రిడిక్షన్, ప్రివెన్షన్ అండ్ పర్సనలైజ్డ్ మెడిసిన్. అంటే ఏంటంటే ప్రిడిక్షన్ అంటే ఏంటంటే ఊహజనితం అంటే ఏంటి, జనరల్గా మనం ఏ జబ్బు వస్తుంది అనేది మనం ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. ప్రివెంటివ్ ఆస్పెక్ట్ అంటే రాకుండా చూడడానికి ఏ ఆహార విహారాలు ఏ సమ పద్ధతిలో మనం పాటించాలి అనేది ఆయుర్వేదం ఆ రోజుల్లోనే చెప్పబడిందంట. అంటే ఆయుర్వేదం ఎంత గొప్పదో చూడండి. ఇప్పుడున్న పరిస్థితి ఇది మోడర్న్ టైంతో కాకుండా మనము మన జీవన శైలిని ఎలా మార్చుకోవాలి, ఏ విధంగా ప్రతిరోజు దినచర్య అంటే ఏంటి, ఋతుచర్య అంటే ఏంటి, దినచర్య ప్రొద్దునే లేవగానే ఏ ఆహారాలు విహారాలు తీసుకోవాలి, ఎట్లా ఉండాలి మానవుడు అనేది ఆ రోజులోనే సంహితల్లో చెప్పబడిందండి. కాబట్టి ఏంటంటే ఈ జన్యుపరమైన మనం తెలుసుకోవచ్చు. ప్రివెన్షన్. నెక్స్ట్ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ అంటే అండి, మనకు వచ్చిన జబ్బుని ఏ విధంగా ట్రీట్ చేయొచ్చు, అసలు రాకుండా చూడటం ఒక వంత అయితే, వచ్చినప్పుడు ఏ టైపు మోడర్న్కి వెళ్ళొచ్చా లేకపోతే ఆయుర్వేదం తీసుకోవచ్చా, ఈ విధంగా 3 P's వీటి గురించి మనకి చెప్పబడిందండి. ప్రకృతి అసెస్మెంట్లో మనం ఇవన్నీ కూడా నేర్చుకుని కనబరుచుకోవచ్చు అన్నమాట. కాబట్టి మీరు అందరూ కూడా తప్పకుండా ఈ ప్రకృతి అసెస్మెంట్ అనేది తెలుసుకోవాల్సిందిగా చెప్తున్నామండి. అసలు ఈ ప్రకృతి పరీక్ష అభియాన్ యొక్క ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి మేడం? మెయిన్ అదేనండి, ఇప్పుడు ఇందాక చెప్పిన విధంగానే వాత సంబంధించిన వాళ్ళకి నరాల జబ్బులు, నెక్స్ట్ ఇప్పుడు కఫ సంబంధించిన ఎథెరోస్క్లెరోసిస్ అంటే ఇప్పుడు చాలామందికి రక్తనాళాలు మూసుకుపోయి గుండెపోట్లు ఇవన్నీ వస్తున్నాయండి. ఇలాంటి చలికాలంలో ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఆ కఫ ప్రకృతి పర్సన్స్ ఏ రకమైన ఆహార విహారాలు తీసుకోవాలి, ఎలాంటివి తీసుకోకూడదు, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవడం వల్ల చాలా ఉపయోగం అండి. దేశం అంతా ఆయుర్వేదం నేర్చుకోవడం. ఇప్పుడు జనరల్గా అండి 4 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారండి దీని గురించి. ఈ ప్రతి ఒక్కళ్ళు కూడా 4 లక్షల మంది వాలంటీర్ని మీరు, ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడానికి అసెస్మెంట్ మెయిన్ ఉద్దేశం కూడా ఏంటంటే ఆయుర్వేదాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలుసుకోవడం కోసం మన మోడీ గారు, మనం జాదవ్ ప్రతాపరావు గారు కూడా మెయిన్ ఇంటింటి ఆయుర్వేదం తెలియాలి ప్రతి ఒక్కళ్ళకి. మనకి ఆయుర్వేదంలోనే చెప్పబడిందండి, స్వస్థస్య స్వాస్థ్య రక్షణం ఆతురస్య వికార ప్రశమనం. అంటే ఏంటంటే స్వస్థస్య స్వాస్థ్య రక్షణం అంటే అండి హెల్దీ పర్సన్ ఏ విధంగా డిసీజెస్ రాకుండా ఉండాలి. ఒకవేళ ఆతురస్య వికార ప్రశమనం, ఆతురుడు అంటే పేషెంట్కి ఒకవేళ జబ్బు వస్తే ఏ విధంగా ట్రీట్ చేయాలి, ఈ 2 ఆస్పెక్ట్స్ ఆయుర్వేదంలోనే చెప్పబడింది. అంత గొప్ప వైద్యం అండి మంది. కాబట్టి ప్రతి ఒక్కడు కూడా ప్రకృతిని అసెస్మెంట్ చేసుకుని తద్వారా ఏంటంటే రోగాలు రాకుండా ఆయుర్వేదం బాడుతో ప్రతి ఒక్కడు జీవనశైలి సుఖ సంతోషంతో ఉండాలని ఈ ప్రకృతి అసెస్మెంట్ని స్టార్ట్ చేశారండి. మేడం గారు చెప్పిన విషయము ఆయుర్వేదం అంటే ఓన్లీ జబ్బులు వచ్చినప్పుడు మాత్రమే చూపించుకోవడం కాకుండా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవడంతో పాటు వాళ్ళు ప్రివెన్షన్గా మనకు ఫర్దర్గా జబ్బులు రాకుండా చూసుకోవడం కూడా ఒక ముఖ్య ఉద్దేశముగా చెప్పబడింది. సో ఇక్కడ మనకి నరేంద్ర మోడీ గారు లాంచ్ చేసిన తర్వాత
యాప్ని నవంబర్ 26 నుండి డిసెంబర్ 25 వరకు అందరికీ అందుబాటులో ఉంటుంది. సో ఆండ్రాయిడ్ మొబైల్స్ అండ్ ఐఫోన్స్ ఇద్దరూ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆండ్రాయిడ్ మొబైల్ వాళ్ళు, యాప్ స్టోర్లోకి వెళ్ళి ఐఫోన్ వాళ్ళు ఇద్దరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాలంటీర్, సిటిజన్ అని 2 కనిపిస్తాయండి. సో సిటిజన్ అనేది జనరల్గా ప్రజలు అది చూస్ చేసుకోవాలి. అక్కడ దాన్ని తీసుకున్న తర్వాత వాళ్ళ గురించి, వాళ్ళ పేరు, వాళ్ళ వయసు, వాళ్ళ ఏ ప్రదేశానికి చెందిన వాళ్ళు అవి అడిగిన తర్వాత వాళ్ళకు ఒక స్కాన్ ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ వాలంటీర్లో మెడికల్ ఆఫీసర్లు కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ, ఆయుర్వేద వృత్తిని చేపట్టే వాళ్ళు, స్టూడెంట్స్ కానీ ఎవరైనా కూడా, సో వాళ్ళ ప్రజలు ఎవరైతే సిటిజన్గా ఎంటర్ అయ్యారో వాళ్ళ స్కానర్తో మన వాలంటీర్గా మనము ఆ స్కాన్ చేసిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ మన ఫోన్లోకి వస్తాయండి. తర్వాత దానిలో ఉండే క్వశ్చన్స్ ఏమిటి, వాటి గురించి మనం వాళ్ళని ఏం క్వశ్చన్స్ అడుగుతాము, వాళ్ళ నుండి ఎటువంటి సమాధానాలు మనం సేకరించిన తర్వాత వాళ్ళకి ఎటువంటి లాభాలు దీనివల్ల కలుగుతాయో మేడం గారు చెప్తారు. మేడం గారు చెప్పినట్టండి, మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలండి. యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాలంటీర్స్ అంటే వైద్యులు, ఇప్పుడు నేను చెప్పాను ఆల్రెడీ విధంగా 4 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారండి. 4 లక్షల మంది వాలంటీర్లు అనగా ప్రభుత్వ వైద్యులు, వైద్యాధికారులు, ప్రాక్టీషనర్స్, పీజీ చదువుకునే స్టూడెంట్స్, వీళ్ళందరూ 4 లక్షల మంది వైద్యాధికారులు అందరూ ఉన్నారండి. దాన్ని ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వాలంటీర్కి మీకు వచ్చిన కోడ్, మా డాక్టర్ గారు చెప్పినట్టు QR కోడ్ అని వస్తుందండి. ఆ స్కాన్ చేసిన తర్వాత మీ వివరాలన్నీ ఆ కోడ్లో పొందుపరిచి ఉంటాయండి. ఆ ద్వారా మీరు ఒక డాక్టర్ గారికి, వాలంటీర్కి చూపిస్తే మీకు 24 ప్రశ్నలు అడుగుతారండి. 24 ప్రశ్నల్లో మీరు ఎలా ఉన్నారు, మీకు ఏ ఆహారాలు ఇష్టమో, ఒకవేళ కారం ఇష్టమైతే పిత్త ప్రకృతి పర్సన్స్ అని, ఒకవేళ స్వీట్ ఇష్టమైతే ఇప్పుడు కఫ ప్రకృతి పర్సన్స్, ఇలాగా 24. మీకు కోపం ఎందుకు వస్తుంది, మీకు మానసిక స్థైర్యం ఎట్లా ఉంది, లేకపోతే మీకు ఫిజికల్గా మీరు ఎట్లా ఉన్నారు, మీ బాడీ తత్వాలు ఏంటి, ఇవన్నీ కూడా ఈ 24 క్వశ్చన్స్లో ఉంటాయండి. ఈ 24 క్వశ్చన్స్ అన్నీ కూడా మిమ్మల్ని అడిగి తెలుసుకొని టిక్ పెడతారండి. టిక్ పెట్టగానే ఒక వస్తుందండి. దాన్ని బట్టి మీకు ఏంటంటే ఏ ప్రకృతి అనేది తెలుస్తుంది, అంటే వాత ప్రకృతియా, పిత్త ప్రకృతియా, కఫ ప్రకృతియా, ఇట్లా సప్తవిధ ప్రకృతులు అన్నీ వస్తాయండి. రావడం వల్ల మీకు తర్వాత క్లిక్ అయిన తర్వాత ఒక సర్టిఫికేట్ వస్తుందండి. ఈ సర్టిఫికేట్ చూపిస్తే అక్కడ మీకు ఏ ప్రకృతి, మీరు చెప్పిన ఆన్సర్ వివరాలు బట్టి ఒక సర్టిఫికేట్ వచ్చిన తర్వాత దాంట్లో మీరు ఏమేమి తీసుకోవాలి, ఏమేమి తీసుకోకూడదు, అవి కూడా దాంట్లో పొందుపరి ఉన్నాయండి. మీరు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ, మీరు పేషెంట్సే కాదు, పేషెంట్స్తో పాటు ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఇంటిల్లి బాధి అందరూ కూడా వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నామండి. మేడం గారు, ఈ యాప్లో ప్రతి ఒక్కరూ డేటాను తీసుకోవచ్చా, లేదంటే ఒక ఏజ్ లిమిట్ అంటూ 18 నుండి 70 సంవత్సరాల వయసు అలా ఎందుకు పెట్టారు మేడం? ఇక్కడ మనకి 18 సంవత్సరాలు 70 సంవత్సరాల వరకు పెట్టారండి. 18 సంవత్సరాలు అంటే ఇక్కడ మెచ్యూరిటీ లెవెల్లో 18 అయితే కానీ మనకి మెచ్యూరిటీ అనేది రాదండి. కాబట్టి ఏంటంటే ప్రకృతి అప్పుడు పూర్తిగా ఏర్పడుతుందనే ఉద్దేశంతో 18 సంవత్సరాలు పెట్టారండి. కాబట్టి మీరందరూ 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సి, 18 నుంచి 70 సంవత్సరాలు ఉపయోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మన సర్టిఫికేట్ ఇష్యూ అయిన తర్వాత మనకి ఏదైతే సర్టిఫికేట్ వస్తుంది, దాని తర్వాత మన ప్రకృతి అసెస్ కూడా చేసేసి వాళ్ళు మీరు ఈ ప్రకృతి చెందిన వాళ్ళు అని ఇస్తారు. దాంతోపాటు మనం సీజనల్గా మనం ఏవి చేయాలి, ఏవి చేయకూడదు అని కూడా మనకు వాళ్ళ నుండి మెసేజ్ వస్తుంది. ఎవరైతే సిటిజన్స్ ఉన్నారో ప్రజలకి వాళ్ళ మొబైల్కి మెసేజ్ వస్తుంది. సో దాని ప్రకారం వాళ్ళు చేయకూడనివి ఏంటివి, చేయవలసినవి ఏంటివి, వాళ్ళ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ఒకవేళ హెల్తీగా ఉండే వాళ్ళు ఎలా మెయింటైన్ చేసుకోవాలి, అన్ని విషయాలు మీకు వాళ్ళకి మెసేజ్ రూపంలో అందుతుంది. విత్ సర్టిఫికేట్ కూడా వస్తుందండి. చాలా థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్పారు. వీళ్ళందరూ కూడా ప్రకృతి అసెస్మెంట్ మనం ఆయుర్వేదాన్ని ఎంత ముందుకు తీసుకెళ్తే అంత విధంగా అందరూ ఉపయోగించుకుని ఈ యాప్ని ప్రతి ఒక్కళ్ళు ఇంటింటా, ప్రతి ఒక్కళ్ళు హాస్పిటల్కి వచ్చి, మనకి ఆచంట లక్ష్మీపతి ఆయుర్వేదిక్ హాస్పిటల్ గవర్నర్పేట విజయవాడలో ఉన్నదండి. ప్రతి ఒక్కళ్ళు వచ్చి మీకు రేపొద్దున ఆ ప్రకృతి చూడగానే ఎక్కడికి వెళ్ళినా, రేపొద్దున మీకు ఏమైనా నరాలు జబ్బులు వచ్చినా, లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, మీ ఆ ప్రకృతి అనేది ఉంటే రేపొద్దున ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్ గారికి మీకు ఈజీగా ఏ టైప్ ఆఫ్ మెడిసిన్స్ ఇవ్వాలి, మానసిక స్థైర్యం మీకు ఎట్లా ఉంది ఏంటి కనుక్కుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందండి. దీన్ని చేయడం వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా అందరికీ కూడా ఆరోగ్యవంతులుగా అవ్వడానికి అవకాశం కలిగినట్టు ఉంటుందండి. కాబట్టి మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసి మన మోడీ గారు చెప్పినట్టు ఇంటింట ఆయుర్వేదం, మొత్తం ఆయుర్వేదాన్ని ప్రపంచానికే తెలియడానికి మన ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ని ఒక ముందు ప్రధాన వైద్యంగా నిలబెట్టడానికి ఆయన చేసిన కృషికి మనం అందరం కూడా తోడ్పడి దేశంలో ఆయుర్వేదాన్ని పెంపొందించడానికి ఆరోగ్య రక్షణ కోసం ఉపయోగపడాలని కోరుచున్నాం. థ్యాంక్ యూ.
ప్రజలందరికీ ఒక గొప్ప అవకాశాన్ని గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అవకాశాన్ని కల్పించారు. ప్రజలందరూ ఇక్కడ ఎంజీ రోడ్లో ఉన్న డాక్టర్ ఎన్ఆర్ఎస్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్ అండ్ ఆచంట లక్ష్మీపతి ఏఎల్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మీ ప్రకృతి పరీక్షను కనుగొనడానికి ఏమేమి కావాలో అక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ మీకు సాయం చేస్తారు. సో అలా మీరు మీ ప్రకృతిని తెలుసుకొని మీకు ఏవి కావాలి ఏవి చేయకూడదు అనేసి అన్నీ తెలుసుకోవచ్చండి. చాలా థ్యాంక్ యూ.